హరే కృష్ణ. ఈరోజు 18వ అధ్యాయానికి మీరందరికీ కూడా స్వాగతం. మనం మొదటిగా భగవంతునికి గురువులకి ప్రార్థనలు అర్పించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. गीता शास्त्रमिदं पुण्यं यः पठेत् प्रयतः पुमान् विष्णु पदम् अवाप्नोति भयशोकाविवर्जितः. భగవద్గీతలోని ఉపదేశములను చక్కగా అనుసరించు జీవితములకు సంబంధించిన సమస్త దుఃఖములు మరియు భయముల నుండి మానవుడు విముక్తి పొందగలడు. అంతేకాకుండా అతను పరమ పదమైన విష్ణు భగవానుని ధామమును పొందగలడు. గీతాధ్యాయనశీలస్య ప్రాణాయామా పరస్య చ నైవ శాంతి పాపాని పూర్వజన్మ కృతాని చ. భగవద్గీతను ఎవరైతే అత్యంత శ్రద్ధతో సావధానంతో పఠించనిచో భగవంతుని కృపచే పూర్వ పాపపు ఫలములు అతనిపై ప్రభావం చూపలేవు. మలినేర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సత్రుద్గీతామృత స్నానం సంసార మలనాశనం. మానవుడు ప్రతిదినము నీటితో స్నానం చేయటం ద్వారా శరీర మాలిన్యమును పోగొట్టుకునవచ్చు. కానీ అతడు భగవద్గీత అను గంగా జలము ఒక్కసారి స్నానం చేసినను భౌతిక సంసార మాలిన్యమంతయు పూర్తిగా నశించిపోను. గీతా సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరే యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిశ్రుత. భగవద్గీత దేవాది దేవునిచే పలుకబడి చేత ఇతర వైదిక గ్రంథములను మానవుడు పఠించవలసిన అవసరం లేదు. అతడు కేవలము శ్రద్ధతో భగవద్గీతను శ్రవణము మరియు పఠనము చేసినను చాలు. ప్రత్యేకించి ఈ సమస్త వైదిక గ్రంథముల సారము దేవాది దేవుడైన కృష్ణుడి చేత చెప్పబడింది. భారతామృత సర్వస్వం విష్ణుర్వక్వా వినిశ్రుతం గీతా గంధోదకం పిత్వా పునర్జన్మన విద్యతే. ఎవరైనను గంగాజలము పానం చేతనే మోక్షమును పొందను. ఇక భగవద్గీత అమృతమును పానం చేసిన వారి గురించి వేరుగా చెప్పేదేముంది. భగవద్గీత అనేది మహాభారతములోని దివ్య అమృతము మరియు ఆది విష్ణువు అయిన శ్రీకృష్ణ భగవాను చేత స్వయంగా బోధించబడింది. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాల నందన పార్థో వత్సా సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వ ఉపనిషత్తుల సారమైన గీతోపనిషత్తు భగవద్గీత గోవు లాంటిది. గోపాల బాలునిగా శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరమును పితుకుచుండెను. అర్జునుడు దూడ లాంటి వాడు. విద్వాంసులు మరియు శుద్ధ భక్తులు అమృత తుల్యమైన భగవద్గీతను క్షీరంలాగా పానం చేయువారే ఉండిరి. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. భగవద్గీత ఒక్కటే ప్రపంచమునకు గ్రంథమవుగాక. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా. సమస్త జగత్తుకు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే దైవం అవుగాక. ఏకో మంత్రస్తస్య నామాని యాని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను ఆ దేవదేవుని నామ సంకీర్తన ఒక్కటే ఏకైక మంత్రము అవుగాక. కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. శ్రీకృష్ణ భగవాన్ని సేవయే ఏకైక కర్మ అవుగాక. ఈ విధంగా
గీతా మహాత్మ్య యొక్క గొప్పతనాన్ని శ్రీపాద శంకరాచార్యుల వారు ఎంతో గొప్పగా వర్ణించడం జరిగింది. మనం గత కొద్ది రోజులుగా భగవద్గీత 18 అధ్యాయాలు చర్చించడం జరిగింది. ఈ 18 అధ్యాయంలో ఆఖరి భాగం ఈరోజు మనం చర్చ చేయబోతున్నాం. నిన్న హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా మనం ఒక రోజు కంటిన్యూ చేయలేకపోయాం. ఆఖరికి ఈరోజు మనం 48వ శ్లోకం నుంచి మిగిలిన శ్లోకాలు మనం ఈరోజు క్లుప్తంగా చర్చించి, ఈరోజు మా సంస్థ యొక్క అధ్యక్షులు ఎవరైతే ఈ కార్యక్రమానికి ప్రేరణాదాయకమైతే ఉన్నారో శ్రీమాన్ వరదకృష్ణ ప్రభు, ఆయన కూడా కొంత సమయం మీ అందరితోటి సంభాషించాలని భావిస్తున్నారు. ఆయన సందేశం కూడా మనం ఈరోజు తప్పకుండా విందాం. తర్వాత మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఈ కార్యక్రమం పైన మీరు వ్యక్తం చేయండి. దీనిలో ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఏమన్నా చేయాలంటే చేయొచ్చు, అంటే దానికి సంబంధించిన మీ యొక్క అభిప్రాయాలు కూడా మీరు చెప్పొచ్చు. నలభై 48వ శ్లోకం. భగవంతుడు చెప్తున్నారు, మీకు ఏదైతే స్వాభావికమైందో దాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. అందులో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఇబ్బందులు ఉన్నా సరే, అది సమస్య అని చెప్పి మీరు ఇంకొక దాంట్లోకి పోతే, ఇంకొక ఎంగేజ్మెంట్, ఇంకొక డ్యూటీలోకి వెళ్తే దానివల్ల లాభం కలగదు అని చెప్తున్నారనమాట. 48వ శ్లోకం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభ హి దోషేణ ధూమేనాగ్నిర్వృత. పొగచే ఆవరించబడినట్లు ప్రతి యత్నము కూడా ఏదో ఒక దోషముతో ఆవరించబడి ఉండదు. అందుచే ఒక కౌంతేయ దోషముతో కూడి ఉన్నను తన సహజ కర్మను ఎప్పుడు త్యజించరాదు. సో ఈ ప్రపంచంలో ఏమి చేసినా సరే అందులో ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. ఏ సమస్య లేకుండా ఏ కార్యం అనేది నెరవేరదు. ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, అర్జునుడు ఆయన యొక్క ఇప్పుడు స్వాభావికమైన ప్రక్రియ ఏమిటంటే, ఆయన క్షత్రియుడు. క్షత్రియుడు అంటే రాజ్య పరిపాలన చేయటం, యుద్ధం చేయటం. సో దాంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది అనమాట. రాజ్య పరిపాలన చేయాలంటే ఎంతో మందిని దండించాలి, డిసిప్లిన్ చేయాలి. యుద్ధం చేయాలంటే కూడా ఎంతో మందిని హతమార్చాలి. సో ఇది బాగాలేదు, నేను ఇంకోటి ఏదో చేస్తాను అని ఇప్పుడు అర్జునుడు అంటున్నారు అనమాట. ఇప్పుడు ఇదే సమాజంలో అందరూ కూడా చేసే ఒక తప్పు అనమాట. ప్రతి పరిస్థితి బాగలేదు, ఈ పరిస్థితిని మెరుగుపరుద్దాం, ఇంకొక పరిస్థితిలోకి పోదాం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇంకొక పరిస్థితిలోకి వెళ్ళినా అక్కడ కూడా ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏదో సమస్య అనేది ఉంటూనే ఉంటుంది. సో ఏదైతే మనకి విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో, నిర్దేశించిన ధర్మం ఏదైతే ఉందో, దాంట్లోనే మనం కొనసాగించి సఫలీకృతం అవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. మనకి మన తెలుగులో ఒక సామెత ఉంది ఏంటంటే, దూరపు కొండలు నునుకొని. ఇక్కడి నుంచి అనిపిస్తుంది అక్కడ చాలా బాగుందని, కానీ అక్కడికి వెళ్తే అక్కడ కూడా బాగుండదు, ఇంకో చోటకి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది అనమాట ఒక సేయింగ్, గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్. ఇక్కడి నుంచి చూస్తే అక్కడ గడ్డి పచ్చగా ఉందనిపిస్తుంది, అక్కడికి వెళ్తే ఇంకో చోట ఎక్కడో పచ్చగా ఉందనిపిస్తుంటుంది. అలా మనసు అనేది ఎప్పుడు కూడా పరిస్థితులు మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. పరిస్థితులు మార్చడం కన్నా కూడా మనం దృష్టికోణం అనేది మార్చుకోవడం అనేది ముఖ్యం. ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులు మోరార్లెస్ సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట. ఒకసారి ఒక చిన్న కథ వస్తుంది. ఒక సాధువు ఒక గ్రామానికి వెళ్తారనమాట. వెళ్తే అక్కడ ఆయన చాలా బాగా స్వాగతం పలుకుతారు, ఎంతో గొప్పగా ఆయన పూజలు చేస్తారు. సో ఆయన చూసి ఒక కుర్రవాడు, ఒక యువకుడు, నేను కూడా మీతో పాటే వచ్చి మీ మార్గంలో నడుస్తాను అని చెప్తారనమాట. అప్పుడు ఆయనకి ఆ గురువు గారు అంటారు, ఆయన మీకు అనిపిస్తుంది నన్ను ఇక్కడ అందరూ కూడా చాలా గౌరవిస్తున్నారు, పొగుడుతున్నారు, నీకు దాన్ని చూసి చాలా ఆకర్షణ కలిగి ఉంటుంది, కానీ అన్ని చోట్ల ఇలా ఉండదు. కొన్ని చోట్ల మనం ఎవరు పట్టించుకోరు కూడా, కొన్ని చోట్ల మనకు భోజనం కూడా దొరకదు. అప్పుడు మనం పూర్తిగా భగవంతుని మీదే ఆధారపడి ఉండాలి.
అటువంటి జీవితం ఇది. అన్నీ ఒకేలాగా ఉండదు అన్ని సమయాల్లోనూ. అంటే ఆ పిల్లవాడు లేదు లేదు పర్వాలేదు, నేను మీతో పాటు వస్తాను, నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి అంటారనమాట. అప్పుడు ఆ గురువు గారు అంటారు, సరే మరి మనం అన్ని పరిస్థితుల్లోనూ పూర్తిగా భగవంతుని మీదే ఆధారపడి ఉండాలి. మన యొక్క సొంతగా ఏది కూడా అరేంజ్మెంట్స్ ఏమి చేసుకోకూడదు, వసతులు కల్పించుకోకూడదు. మరి నువ్వు దానికి సిద్ధమైతే రా, ఎందుకంటే భగవంతుడు మనం ఏ పరిస్థితుల్లో పెట్టినా సరే ఆ పరిస్థితిలో మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అంటే సరే అని చెప్తారనమాట. ఆ రోజు ఆ గ్రామంలో కార్యక్రమం వస్తుంది. తర్వాత ఆ సాధువు ఆ గురువుతో పాటు ఈయన కూడా శిష్యుడి కింద అయి వెళ్తాడనమాట. వెళ్తూ ఉంటే ఆయన ఎలా ప్రయాణం చేస్తూ ఉంటారు, అడవి దారిలోంచి వెళ్తూ ఉంటారు. అక్కడ ఎక్కడ కూడా గ్రామాలు లేవు, ఏమీ లేవు, ఆయన్ని పిలిచేవాళ్ళు లేరు. ఈ కుర్రవాడికి ఆకలి వేస్తుంది అనమాట. గురువు గారు మరి ఆకలి వేస్తుంది, ఇప్పుడు మన యొక్క పరిస్థితి ఏంటి అంటారనమాట. గురువు గారు అంటారు, చింతించిన ఆయన భగవంతుడు మనకి ఏదో విధంగా ఆదుకుంటాడు, ఆయన మనం చూసుకుంటాడు. అంటే ఇప్పుడు మధ్యాహ్నం అయిందండి, పొద్దు నుంచి ఏమి తినలేదు, మీరు భగవంతుడు అంటున్నారు. నాకు తెలుసు ఇలాంటిది ఏదో అవుతుందని చెప్పి, అందుకే నేను ఇంటి నుంచి కాస్త అన్నం మూట పెట్టుకుని వచ్చాను, తిందామా అంటాడు. ఆ సాధువు అంటారు సరే అని చెప్తారనమాట. అప్పుడు ఆ వ్యక్తి మొత్తం అంతా అక్కడ పరిచి మంచి ఆహారం తీసుకొచ్చింది వాళ్ళిద్దరూ కలిసి అక్కడ భోజనం చేస్తారు, స్వీకరిస్తారు. తర్వాత ఆ సాధువు అంటారు, నేను ముందే చెప్పాను మనం పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడి ఉండాలని, కానీ నీకు దాని మీద నమ్మకం లేదు, అందుకు నువ్వు నీ యొక్క సొంత అరేంజ్మెంట్ చేసుకున్నావు. సో నువ్వు దీనికి ఈ విధమైన జీవితం జీవించడానికి నువ్వు అర్హుడు కాదు, నువ్వు దయచేసి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తాడు అనమాట. అప్పుడు కుర్రవాడు అంటాడు, అదేంటండి, నేను మీకోసం అని ఇంట్లోంచి భోజనం తీసుకొచ్చాను, ఈ రోజు అది తీసుకురాకపోతే మీరు ఆకలితో ఉండేవారు, ఇబ్బంది పడేవారు. సో మీరు నన్ను మెచ్చుకోపోగా మీరు నన్నే నిందిస్తున్నారు అని చెప్పి ఆ పిల్లవాడు అంటాడు. అప్పుడు మీకు మీ భగవంతుడు ఏం హెల్ప్ చేయలేదు, నేను హెల్ప్ చేశాను ఈరోజు, మీరు అంటున్నారు భగవంతుడు హెల్ప్ చేస్తున్నారని అని ఆ కుర్రవాడు అంటాడు అనమాట. అప్పుడు సాధువు అంటారు, చూడు నాయనా, ఈ రోజు కూడా నాకు భగవంతుడే హెల్ప్ చేశాడు, నీ ద్వారా హెల్ప్ చేశాడు. నాకు భగవంతుడి మీద నమ్మకం ఉంది కాబట్టి భగవంతుడు నాకు నీ మాధ్యమంగా హెల్ప్ చేశాడు, నీకు భగవంతుడి మీద నమ్మకం లేదు కాబట్టి నీకు నువ్వే సహాయం చేసుకున్నావు అని చెప్పి ఆయన చెప్పారనమాట. సరే ఇదంతా నీకు అర్థం కాదు కానీ నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. సో ఇలా చాలా మంది ఏం చేస్తారంటే ఇంకొకళ్ళు ఏదో ఇమిటేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకొక పరిస్థితి ఏదో బాగుంది, ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతే ఏదో బాగుంటుందని వాళ్ళ యొక్క ప్రయత్నం. కానీ అక్కడికి వెళ్ళినా సరే ఏదో ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి అన్నమాట. ఒక పిల్లల కథ ఉంటుంది అనమాట. ఒకసారి ఒక కాకి ఉంటుంది, ఆ కాకిని అంటూ ఉంటారు, నువ్వు నల్లగా ఉన్నావు, కావు అంటూ కాకిగోలు అంటారు, కాకి అరిస్తే కనుక ఇది ఒక బతికేనా అని కాకి కనిపిస్తూ ఉంటుంది అనమాట, మన అందరూ ఎలా అంటారని చెప్పి. ఆమె ఒక రోజు ఒక చిలక దగ్గరికి వెళ్ళి అంటుంది, చిలక నీ జీవితం ఎంత బాగుందో, నీ చిలక పలుకులు అంటారు, నువ్వు చూడటానికి కూడా ఎంత ముద్దుగా ఉన్నావు అని చిలకని పోగుతుంది. చిలక అంటుంది కాకితోటి, నా జీవితం ఏముంది, నాకు 2 రంగులు ఉన్నాయి అంతే, కానీ అక్కడ నెమలి ఉంది చూడండి, ఆ నెమలి ఎంతో అందంగా ఉందో అని చెప్పి ఆ కాకి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తూ ఉంటుంది అనమాట. హంస దగ్గరికి వెళ్తుంది, తర్వాత చిలక దగ్గరికి వెళ్తుంది, తర్వాత నెమలి దగ్గరికి వెళ్తుంది, అందరినీ కూడా పొగుడుతూ ఉంటుంది అనమాట. ఆహా మీ జీవితం ఎంత గొప్పగా ఉందో, మిమ్మల్ని అందరూ ఎంత మెచ్చుకుంటున్నారు, నా జీవితం చూడండి ఎలా ఉంది అని చెప్పి. అప్పుడు లాస్ట్ లో ఆ నెమలి అంటుంది, చూడు కాకి, నీ జీవితం అనేది చాలా గొప్పది, ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూడా పట్టుకుని పంజరంలో పెడుతూ ఉంటారు, కానీ నిన్ను పట్టుకుని ఎవరు కూడా పంజరంలో పెట్టరు, నీకున్న స్వేచ్ఛ అనేది ఎవరికీ లేదు. నేను ఎప్పుడు అనుకుంటాను కాకి జీవితం ఎంత గొప్పగా ఉందని, నీ జీవితం ఎంత అదృష్టం అని చెప్పి నేను నిన్ను గురించి అనుకుంటూ ఉంటాను అని చెప్పి ఆ నెమలి అంటుంది అనమాట. అలా ఈ ప్రతి ఒక్కడు ఈ ప్రపంచంలో ఏంటంటే వేరే వాడి పరిస్థితి ఏదో బాగుంది అనుకుంటూ ఉంటారు, కానీ అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఏదో ఉంటుంది అనమాట, అది మనకి ఏంటని తెలియదు. సో అలాగా ఇక్కడ కృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, నువ్వు వేరే పరిస్థితి ఏదో బాగుంటుంది అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఆనందంగా ఉంటావు అనుకోవద్దు, ఎక్కడికి వెళ్ళినా నీ మనసు అనేది నీతో పాటు వస్తుంది, నీ యొక్క బుద్ధి అనేది నీతో పాటు వస్తుంది. సో
మార్చవలసిన పని లేదు, నువ్వు ఉన్న దాంట్లోనే సరిగ్గా చేయమని చెప్పారనమాట. తర్వాత అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసానాది గచ్చతి. సో ఆత్మ నిగ్రహం కలిగిన వాడు, అనాసక్తుడు, సమస్త భౌతిక భోగములను త్యజించినట్టు వ్యక్తి సన్యాస అభ్యాసం ద్వారా కర్మఫలంలో విముక్తి పొంది అత్యున్నత పరిపూర్ణత స్థితిని పొందుతాడు. సో ఈ లక్షణాలు ఎవరిలోనే ఉన్నాయో, ఆత్మ నిగ్రహం అనేది ఉండాలి, అనాసక్తి అనేది ఉండాలి, భోగ ప్రవృత్తికి దూరంగా ఉన్నప్పుడు వ్యక్తి ఏ పరిస్థితిలో అయినా సరే ఆయన హ్యాపీగా ఉండగలరు అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో దీనికి ఇంకా ఎన్నో ఉదాహరణలు ఇచ్చుకోవచ్చు, కానీ ఈరోజు మనం అన్ని చర్చించడం లేదు. తర్వాత బ్రహ్మభూత స్థితికి చేరుకోమని చెప్పారనమాట అర్జునుడిని. దీని గురించి చెప్తున్నారు 54వ శ్లోకంలో. ఎవరికైతే బ్రహ్మభూత స్థితికి చేరుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రసన్నాత్మ, ఎప్పుడు కూడా సంతృప్తితో జీవితం జీవిస్తూ ఉంటారు, వాళ్ళ జీవితంలో ప్రసన్నుడై ఉంటారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరం. సో ఎవరైతే బ్రహ్మభూత స్థితికి చేరుకున్నారో వారిలో ఎటువంటి శోకం అనేది ఉండదు, ఎటువంటి ఆకాంక్ష అనేది ఉండదు. వాళ్ళందరినీ కూడా అందరి జీవుల పట్ల సమానమైన భావాన్ని కలిగి ఉంటారు. అటువంటి వ్యక్తి భక్తి మార్గాన్ని అవలంబించడానికి అర్హుడు అవుతారు అని చెప్తున్నారు అనమాట. ఈ బ్రహ్మభూత స్థితి అనేది ఏ విధంగా వస్తుంది అంటే చెప్తున్నారు ఏంటంటే, నువ్వు భగవంతుడి చేతిలో కేవలం ఒక పనిముట్టువి. సో ఒక పనిముట్టు ఉందనుకోండి, ఆ పనిముట్టుకి ఏ పాపం అంటదు. ఒక కత్తి ఉందనుకోండి, ఆ కత్తితో ఒక డాక్టర్ ఆపరేషన్ చేసి ఒక వ్యక్తిని బతికిస్తాడు, కానీ ఆ క్రెడిట్ కత్తికి పోదు. ఆ కత్తి ఒక దొంగవాడు తీసుకుని ఎవరినైనా పొడి చేశాడు అనుకోండి, ఆ కత్తికి కూడా పాపం అంటవు. అదే విధంగా నువ్వు భగవంతుని చేతిలో నిమిత్త మాత్రంగా ఉండి నువ్వు కార్యాన్ని వందిస్తే సో నీకు ఎటువంటి సమస్య అనేది ఉండదు, నువ్వు పీస్ఫుల్ గా ఉంటావు. ఎందుకంటే అప్పుడు ఆ కత్తి అనుకోకూడదు నేను ఆపరేషన్ చేసి నేను ఒకటి బతికించారని, నేను ఒకటి చంపేశానని ఆ కత్తి అనేది అనుకుంటే అది మూర్ఖత్వం అనమాట. ఎందుకంటే ఆ కత్తి ఒక వ్యక్తి చేతిలో ఒక ఆయుధం కింద ఉంది. అదే విధంగా ఏ వ్యక్తి అయితే భగవంతుని యొక్క ఆదేశానుసారం భగవంతుని యొక్క చేతిలో ఒక నిమిత్త మాత్రంగా ఉండి కార్యం చేస్తున్నారో అటువంటి వ్యక్తి దేనికి కూడా చింతించాల్సిన పని లేదు. ఆయన బ్రహ్మభూత స్థితిలో ప్రసన్నాత్మ నశోచతి నా కాంక్షతి, దేనికి కూడా ఆందోళన చెందరు, దేన్ని కూడా ఉద్వేగం చెందరు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని పరిస్థితుల్లోనూ వాళ్ళు సమాన స్థితిలో వాళ్ళు ఉంటారు అనేది ఇక్కడ చెప్తున్నారు. సో తర్వాత ఇది ముఖ్యమైన శ్లోకం. తర్వాత ఇది కూడా చెప్తున్నారు, కేవలం భక్తి మార్గం ద్వారానే నన్ను యథార్థంగా అర్థం చేసుకోగలరు. వేరే ఏది కూడా అది ఏ మార్గము కూడా భగవంతుని తిరగడానికి మనకి సహాయం చేయదు అనేది ఇక్కడ చెప్తున్నారు. భక్త్యా మాం అభిజానాతి యావన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదంతరం. భక్తియుక్త సేవ చేతనే మానవుడు నన్ను యథార్థ రూపంలో దేవాది దేవునిగా అవగాహన చేసుకోగలడు. అట్టి భక్తితో అతను నన్ను పూర్తిగా ఎరిగినప్పుడు భగవద్ రాజ్యమున ప్రవేశింపగలరు. 18వ అధ్యాయం అనేది అది కంక్లూజన్ అనమాట. ఇది సారాంశం అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు చాలాసార్లు మనం లాస్ట్ లో చెప్పేది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో అవి ఆఖరిలో చెప్తాం. మిగతా అన్ని కూడా నువ్వు మర్చిపోయినా సరే పర్వాలేదు, కానీ ఇవి మాత్రం గుర్తుంచుకో అని మనం ఆఖరిలో చెప్తూ ఉంటాం అన్నమాట. అదే విధంగా ఇక్కడ భగవంతుడు ఆఖరి శ్లోకాల్లో చెప్తున్నారు, కేవలం భక్తి యుక్త సేవ మాత్రం ద్వారానే నన్ను యథార్థంగా దేవాది దేవునిగా ఒకరు అవగాహన చేసుకోగలరు అని చెప్తున్నారు. తర్వాత 58వ శ్లోకంలో ఎవరైతే నా పట్ల దృఢమైన చిత్తం కలిగిన వారో అటువంటి అన్ని ఆటంకులు కూడా వాళ్ళు అధిగమిస్తారు అని చెప్తున్నారు అనమాట. 58వ శ్లోకంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా అధిగమించాలంటే నా యొక్క అనుగ్రహం వల్ల ఎవరైతే నా భక్తియుక్త సేవ చేస్తారో వాళ్ళు అన్ని ఆటంకాలు కూడా అధిగమించుతారని చెప్తున్నారు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్ మహంకార నశ్యోష్యసి నిరంక్షసి. నీవు నా యందు చిత్తము కలిగిన వాడైనచో నా కృపచే బద్ధ జీవితపు సమస్త ఆటంకములను అధిగమించదువు. కానీ నా మాటను వెనుక అట్టి భావనతో
గాక అహంకారంతో వర్తించినచో తప్పక నశింతువు. సో భగవంతుడు అంటున్నారు, నువ్వు నన్ను ఫాలో అవ్వు, నేను అన్ని చూసుకుంటాను. ఏమైనా మధ్యలో మార్గంలో ఏదైనా ఆటంకాలు వస్తే కూడా ఆ ఆటంకాలన్నింటిని కూడా నేను తొలగిస్తాను. కానీ నువ్వు నా మాట వినకుండా నీ యొక్క సొంత తెలివితేటలు ఉపయోగిస్తే కనుక నువ్వు కష్టపడతావు అని చెప్తున్నాను అనమాట. ఇది చాలా సింపుల్ గా చూస్తే కనుక, పిల్లలు ఉన్నారు, ఆ తల్లిదండ్రులకు సరెండర్ అయ్యారు అనుకోండి, వాళ్ళ చదువులో కానీ ఇందులో కానీ ఏదో ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళు దాన్ని ట్యాకిల్ చేస్తారనమాట, సాల్వ్ చేస్తారు. కానీ వాళ్ళు ఎవరైతే శ్రేయోభిలాషులు అయితే తల్లిదండ్రులు వాళ్ళ టీచర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ మాట వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారనుకోండి, సో వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయలేరు. సో దేర్ ఈస్ సేయింగ్ గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్ఫ్. భగవంతుడు సహాయం చేస్తారు ఎవరికంటే ఎవరైతే వారికి సహాయం చేసుకుంటారో వారికి భగవంతుడు సహాయం చేస్తారని చెప్తారు. సో మనకు మనం చేసుకునే సహాయం ఏంటంటే మనం భగవంతుని యొక్క ఆదేశాలు ఏంటంటే తెలుసుకుని మనం ఆ యొక్క పరిధిలో మనం పెట్టుకోవాలి. అప్పుడు మనకి భగవంతుని యొక్క సహాయం అనేది దొరుకుతుంది. చాలా సరళమైన ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు గవర్నమెంట్ ట్రైన్స్ నడుపుతుంది అనుకోండి, అది ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్ళగలదు. అది మన వల్ల కాదు, మనంతటి మనం వెళ్ళాలంటే. సో కానీ మనం చేయాల్సింది ఏంటంటే టికెట్ కొనుక్కొని స్టేషన్కి వెళ్ళి ట్రైన్లో మన సీట్లో కూర్చోవాలి. అది మనం చేయగలిగింది. అది మనం చేసామనుకోండి, మిగతా కార్యం అంతా కూడా ఆ గవర్నమెంట్ చేస్తుంది. అర్థమైందా? సో అది మనం చేసుకునే సహాయం. మనం చేసుకునే సహాయం ఏంటంటే మనం టికెట్ తీసుకుని సీట్లో కూర్చుంటే అది చాలా చిన్న పని, కానీ గవర్నమెంట్ చేసేది చాలా పెద్ద పని. ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా ట్రైన్ నడపాలంటే ఎంతో మంది దాని వెనకాల ఉన్నారు. సో అదే విధంగా మనం చేయాల్సింది చాలా చిన్నది, కానీ తర్వాత జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా పెద్దది అనమాట. అది చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను టికెట్ తీసుకోను, ట్రైన్ మా ఇంటి ముందుకు వచ్చి ఆగితే నేను ఎక్కుతాను, అటువంటి సిచ్యువేషన్స్ అనమాట. ఎందుకండి అంత దూరంగా ఉన్న స్టేషన్, మా ఇంటి ముందు ఆగితే బాగుంటుంది కదా అని అంటే దానికి అర్థం లేదు. అదే విధంగా ఎందుకంటే వాళ్ళు చేసేది చాలా పెద్ద కార్యం అనమాట. ఒక ట్రైన్ నడపడం అనేది ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా, అది అందులో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. స్టేషన్ నడపాలి, డ్రైవర్ ఉండాలి, పట్టాలు ఉండాలి, ఇంజిన్ ఉండాలి, అన్ని చేయాలి వాళ్ళు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే టికెట్ తీసుకొని స్టేషన్కి వెళ్ళి మనం సీట్లో కూర్చోవటం. సో అదే విధంగా భగవంతుడు అంటున్నారు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, తర్వాత నేను చేయాల్సింది నేను చేస్తాను. మనం చేయాల్సింది మనం చేయాలన్నమాట. కానీ మేము అది చేయలేము, అది కూడా చేయలేమండి. భగవంతుడే అన్ని చేయాలంటే అది పూర్తిగా సమంజసం కాదనమాట. సో తర్వాత 59వ శ్లోకంలో కూడా భగవంతుడు చెప్తున్నారు, భగవంతుడు మనల్ని ప్రార్థిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే, దయచేసి మీ యొక్క విద్యుత్ ధర్మం నువ్వు చేయండి అని చెప్పి. యదహంకారమాశ్రిత్య నయోస్య ఇది మన్యతే నిదైవ వ్యవసాయస్తే ప్రకృతిస్యాం నియోక్షసి. ఒకవేళ నీవు నా నిర్దేశానుసారం వర్తించక విద్యాహంకారంతో యుద్ధం చేయుటకు నిరాకరించు, నీవు పెడద్రోవ పట్టిన వాడు అవుతావు. నీ స్వభావం అనుసరించి నీవు యుద్ధంలో నెలకొనవలను. సో తర్వాత భగవంతుడు ప్రతి ఒక్క జీవికి ఈ విధంగా పరమాత్మ రూపంలో ప్రతి హృదయంలోనూ ఉండి ప్రతి ఒక్కరిని ఏ విధంగా డైరెక్ట్ చేస్తున్నారు. మీరు ఆయనకైనా సరే సరెండర్ అవ్వండి అని ఇక్కడ పరమాత్మ జ్ఞానం అనేది ఇస్తున్నారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. సో ఈ శరీరం అనేది ఒక యంత్రంతో ఇక్కడ పోల్చారనమాట. ఈ యంత్రంలో మనం ఒక ప్రయాణికుడు అనేవాడు ఉన్నాడు. ఏదైనా యంత్రం అనేది ఉందనుకోండి, ఆ యంత్రం ఆటోమేటిక్ గా నడవదు, అవునా? దాన్ని ఆపరేట్ చేసే ఒక వ్యక్తి అనేవాడు ఉండాలన్నమాట. సో ఆపరేట్ చేసే వ్యక్తి అయితే ఇక్కడ ఈ యంత్రం అనేది, శరీరం అనేది ఒక యంత్రం. సో యంత్రంలో ఏ విధంగా స్పేర్ పార్ట్స్ అనేది మనం పోతే మళ్ళీ కొత్త వేసుకుంటాం, కార్లో హెడ్ లైట్లు పోతాయి మళ్ళీ వేసుకుంటాం కదా, సీట్ పోతే మళ్ళీ వేసుకుంటాం, అలా ప్రతిదీ కూడా ఒక రిప్లేస్డ్ అనమాట. అలాగే శరీరంలో కూడా శరీర భాగాలన్నీ కూడా రిప్లేస్ అవుతున్నాయి. కళ్ళు పోతే కళ్ళు పెడుతున్నారు, లివర్ పోతే లివర్ పెడుతున్నారు, హార్ట్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు, మోకాలు చిప్పలు కూడా రీప్లేస్మెంట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ లైక్ ఏ మెషిన్. సో ఈ మెషిన్ అది ఏ విధంగా వస్తుందంటే పరమాత్మ మన యొక్క కోరికను అనుసరించి మనకి ఇటువంటి యంత్రాలు మనకి ఇస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మన యొక్క కెపాసిటీ బట్టి మనం ఒక వాహనం కొనుక్కోవచ్చు, ఒక సైకిల్ కానీ, కార్ కానీ, ఒక మోటార్ సైకిల్ కానీ, ఏదైనా సరే మనం మన యొక్క కెపాసిటీ బట్టి మనం కొనుక్కుంటాం, మన యొక్క అర్హతను బట్టి, మన యొక్క ఆదాయం బట్టి. అదే విధంగా మనం చేసిన పాప
పుణ్యాలను బట్టి మనకి రకరకాలైన దేహాలు అనేవి పరమాత్మ మనకి అనుగ్రహిస్తారు. నీకు ఇంతవరకు చాలా మటుకు జ్ఞానం ఇచ్చాను. ఇప్పుడు నువ్వు దీని గురించి నువ్వు ఆలోచించి నువ్వు ఏం చేయాలనేది నువ్వు డిసైడ్ చేసుకో అని చెప్పి 23వ శ్లోకంలో ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృచ్యేద్ అశేషేణ యతేచ్ఛసి తథా కురు. ఈ విధమైన గుహ్యతరమైన జ్ఞానము నేను నీకు ఉపదేశించి దీనిని నువ్వు పరిపూర్ణంగా యోచించిన పిమ్మట ఇచ్చానుసారంగా చేయము. సో ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే భగవంతుడు ఎంత చెప్పి నువ్వు ఇది చెయ్యని చెప్పట్లేదు. నీ యొక్క బుద్ధిని ఉపయోగించి నువ్వు నీ యొక్క కార్యాన్ని నెరవేర్చు అని చెప్తున్నారు అనమాట. భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరిని ఫోర్స్ చేయరు. సో ఫోర్స్ చేస్తే ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, అది వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా చేయట్లేదు, ప్రేమతో చేయట్లేదు అనమాట. నోబడీ లైక్స్ టు బి ఫోర్స్డ్. సో ఇక్కడ భగవంతుడు కూడా ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు. ఆయన మనకి స్వేచ్ఛను ఇచ్చారనమాట. ఎవరైతే వాళ్ళ యొక్క స్వేచ్ఛ ప్రకారం ఏదైనా కార్యం చేస్తే ఆ కార్యంలో ఒక మాధుర్యం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు అందరూ కార్యక్రమానికి వస్తున్నారు, యూఆర్ నాట్ ఫోర్స్డ్, నోబడీ ఈజ్ ఫోర్స్డ్. మీ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం మీరు వస్తున్నారు కాబట్టి అది మీకు నచ్చుతుంది, మాకు నచ్చుతుంది. సో రావాలి అని ఎవరిని ఫోర్స్ చేయలేరు అనమాట. సో అదే విధంగా ఇక్కడ భగవంతుడు కూడా ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు. ఆయన పూర్తిగా స్వతంత్రం అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు అన్నిటికంటే టాప్ మోస్ట్ నాలెడ్జ్ అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇది 9వ అధ్యాయంలో ఆల్రెడీ ఆఖరి శ్లోకం చెప్పారు. ఇక్కడ మళ్ళా అదే ఒక్క శ్లోకాన్ని మళ్ళా రిపీట్ చేస్తున్నారు అనమాట. నువ్వు 4 కార్యాలు చెయ్యి. భక్తి అనేది దాని గురించి చెప్తున్నారు. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామేష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. ఎప్పుడు నన్ను గురించే చింతింపు, నా భక్తుడు కమ్ము, నన్ను పూజింపు, నాకు నమస్కరింపు. ఈ విధంగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుకుందువు. నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడు ఒకచే నేను నీకు చేసే వాగ్దానం ఇది. సో ఇప్పుడే కదండి భగవంతుడు మీరు మీ ఇష్టం ఏదైనా చేయండి అని చెప్పారు, మళ్ళా ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నారు అని మీరు అడగచ్చు. ఇక్కడ భగవంతుడు ఎప్పుడైతే ఆ విధంగా చెప్పారో అర్జునుడు కాస్త ఆలోచించడం మొదలు పెట్టారు. ఇంత జ్ఞానం అనేది చెప్పారు, ఇప్పుడు అంతా కూడా ఆలోచించి నేను ఒక ఫైనల్ కంక్లూషన్ రావాలి ఏంటి అనేది అర్జునుడు డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అనమాట. అప్పుడప్పుడు మనకు కూడా చాలా చాయిసెస్ ఇచ్చారనుకోండి, మనకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడప్పుడు మనకి అంటాం మీరే చెప్పండి ఏదో చేయాలి, ఏం చేయాలో అని మనం అంటాం అనమాట. అదే విధంగా ఇక్కడ అర్జునుడి యొక్క పరిస్థితి కూడా అదే అయిందనమాట. అర్జునుడికి భగవంతుడు ఇంత జ్ఞానం వినిపించేసరికి అర్జునుడు కాస్త మొత్తం అంతా ఇప్పుడు దాకా చెప్పిన దాని గురించి అంతా కూడా ఆలోచిస్తున్నాడు అనమాట. అప్పుడు కృష్ణ భగవాన్లో అపారమైన కరుణ అనేది కలిగి ఆయన చెప్తున్నారనమాట, అర్జున నువ్వు ఏం చేయాలనేది ఆయన చింతించు, అంతా నేను చేసుకుంటాను, నువ్వు చేయాల్సింది ఒకటే. అది ఏంటంటే ఇది 65, 66 శ్లోకాలు అనమాట. ఈ రెండు కూడా ఒకటి, నా గురించి చింతించుము, నా భక్తుడు కమ్ము, నన్ను పూజింపు. సో నీ యొక్క బాధ్యతను నేను పూర్తిగా తీసుకుంటాను అని చెప్తున్నారు. తర్వాత ఇది చర్మ శ్లోకం అనమాట. భగవద్గీతలో 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మంలో త్యజించి కేవలం నన్నే శరణు వేడుము, సమస్త పాపపు యొక్క ఫలముల నుండి నేను నిన్ను విముక్తిని చేయదును, భయపడకుము అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మన జీవితంలో మనం పాప కార్యాల నుంచి మనం విముక్తి పొందమో అప్పుడు దాకా మనం భగవంతుని యొక్క ఆజ్ఞని అనుసరించడం అనేది కష్టం అవుతుంది. కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, నువ్వు దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు జస్ట్ సరెండర్ అంటూ మీ. నేను నిన్ను అన్ని యొక్క భయాల నుంచి కూడా, నేను నిన్ను పాప ఫలితాల నుంచి కూడా పూర్తిగా విముక్తుని చేస్తాను అని చెప్తున్నారు అన్నమాట. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన శ్లోకం. ఎందుకంటే చాలా మంది దీన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు అనమాట. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అన్ని వదిలేయటం అని చెప్పి. సో ముఖ్యంగా సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ఇక్కడ ముందు భగవంతుడు ఎన్నో రకాల గురించి చెప్పారు. కర్మయోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము, ఎన్నో రకాల అష్టాంగ యోగం గురించి చెప్పారు. సో ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, ఏ అయితే ధర్మం అనేది నన్ను చేరడానికి నీకు సహాయపడుతుందో అదే నిజమైన ధర్మం. సో అది తప్పించి ఏదైతే ధర్మం నువ్వు పాటిస్తున్నావో అది నన్ను చేరటానికి, నా యొక్క శరణం పొందడానికి అది అనుకూలం కాదు, అటువంటి ధర్మాలన్నింటినీ కూడా నువ్వు త్యజించాలి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ శరణాగతి అనే దానికి 6 లక్షణాలు ఉంటాయి అన్నమాట.
దాని గురించి ఇక్కడ ప్రభుపాదుల వారి తాత్పర్యంలో చాలా బాగా రాస్తారు. ఆనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం రక్షత్యీతి విశ్వాసో గోప్తృత్వే వర్ణం తథా ఆత్మనిక్షేప కార్యాణి షడ్విధా శరణాగతి. సో భగవంతునికి శరణాగతి ఏంటంటే అందులో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటి అనుకూలిస్య సంకల్ప, ఏదైతే భగవంతుని యొక్క సేవకు అనుకూలమో దాన్ని స్వీకరించాలి. ఏదైతే భగవంతుని యొక్క సేవకి ప్రతికూలంగా ఉంటాయో దాన్ని మనం త్యజించాలి. సో మనకి పూర్తిగా విశ్వాసం ఉండాలి భగవంతుడు మనల్ని మెయింటైన్ చేసేవాడు అని చెప్పి. ఇందాక మనం కథ చెప్పుకున్నాం, ఆ కథలో సాధువుకి గురువుకి పూర్తిగా విశ్వాసం ఉంది భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా పాలిస్తున్నాడు, మెయింటైన్ చేస్తున్నాడు అని. రక్షత్ అవిశ్య విశ్వాసో, భగవంతుడు మనం తప్పకుండా కాపాడుతాడు అనేది. ఆత్మనిక్షేప కార్పణ్యం షడ్విధ శరణాగతి, అటువంటి నమ్రత భావన ఎప్పుడైతే మనకు కలిగి ఉంటుందో అది అప్పుడు మాత్రమే మనం భగవంతునికి పూర్తిగా శరణాగతి పొందటానికి మనం అర్హులం అవుతాము. తర్వాత కొన్ని శ్లోకాల్లో భగవద్గీత మనం ఎదుటి వాళ్ళకి నేర్పించడం వల్ల కలిగే లాభం ఏంటనేది 69, 68, 69 శ్లోకాల్లో చెప్తున్నారు. ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించడానికి శుద్ధ భక్తి సేవ నిశ్చయముగా లభించును, అతడు అంతిమన నన్ను చేరుకొను. ఇది ఎవరైతే మనం భగవద్గీత బోధిస్తామో అటువంటి వాళ్ళకి కలిగే లాభం. తర్వాత 69వ శ్లోకంలో కూడా దాని గురించి చెప్తున్నారు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచమే తస్మా అన్య ప్రియతరో భువి. నాకు అతని కంటే మిక్కిలి ప్రియమైన సేవకుడు ఈ ప్రపంచంలో లేడు, అతనికి మించిన మిక్కిలి ప్రియమైన వ్యక్తి మరొకడు ఉండబోడు. సో ఇది భగవంతుడు చెప్తున్నారు. ఎవరైతే ఈ యొక్క భగవద్గీత యొక్క సందేశాన్ని అందరికీ పంచి పెడతారో ఆ వ్యక్తి నాకు చాలా ప్రియమైన వాడు అని చెప్తున్నారు అనమాట. సో మనం భగవంతునికి ప్రియమైన వాళ్ళం కావాలంటే మనం ఈ జ్ఞానాన్ని చక్కగా నేర్చుకుని మనం 10 మందికి పంచడం ద్వారా ఏమవుతామంటే మనం భగవంతుని చాలా చేరువ అవుతాం. చాలా మందికి ఇది ఒక ఇంట్రెస్ట్ అనమాట, భగవంతునికి ఏ విధంగా చేరువ అవ్వాలి. మనం ఆఫీసులో చూస్తాం, బాసు ఉంటాడు, ఆయనకి ఎంత మనం చేరువ అయితే మనకి అంత లాభం కలుగుతుంది. సో ఆయనకి చేరువ అవ్వాలంటే ఏం చేయాలి ఆయన అనుకుని మనం ఆలోచిస్తూ ఉంటాం. అదే విధంగా ఇక్కడ భగవంతుడు అంత పెద్ద సీక్రెట్ చెప్తున్నాడు అనమాట. నువ్వు నాకు దగ్గర అవ్వాలంటే, నాకు ప్రియమైన వ్యక్తిగా అవ్వాలంటే ఏం చేయాలంటే ఈ జ్ఞానాన్ని నువ్వు చక్కగా అభ్యాసం చేసి నువ్వు 10 మందికి పంచిపెట్టడం ద్వారా నువ్వు నాకు చాలా దగ్గరగా చేరువైన వాడు అవుతావు. సో ఈ జ్ఞానాన్ని అభ్యాసం చేయడం వల్ల కలిగే లాభం ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు. అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమయో జ్ఞానయజ్ఞేన తేనాహ నిష్టాస్యామితి మతి. ఈ పవిత్రమైన సంవాదం శ్రద్ధతో అధ్యయనం చేయవాడు జ్ఞాన యజ్ఞముచే నన్ను పూజించిన వాడవుతాడని నేను ప్రకటిస్తున్నాను. సో మనం భగవంతుడిని పూజించడానికి ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం, అగరబత్తులు చేస్తూ ఉంటాం, గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం, కొండలు ఎక్కుతూ ఉంటాం తిరుపతికి వెళ్తే. సో ఇవన్నీ కూడా మనం భగవంతుని ఎక్కువ పూజించే విధానం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారంటే నువ్వు భగవద్గీత శ్రద్ధగా చదవడం ద్వారా ఏం చేస్తున్నావు, నన్ను పూజిస్తున్నావు, ఉపాసన చేస్తున్నావు. భగవద్గీత పఠనం అనేది భగవంతుని యొక్క ఉపాసన, ఇది జ్ఞాన యజ్ఞం అనేది భగవంతుడు చెప్తున్నారు. శ్రద్ధగా మనం అధ్యయనం చేయటమే ఇది భగవంతుని యొక్క ఉపాసన. శ్రద్ధ అసూయ రాహిత్యంతో దీనిని శ్రవణం చేయవాడు సర్వ పాపరహితుడై పుణ్యాత్ములు నివసించి పుణ్యలోకమున పొందగలడు. సో దీన్ని కేవలం చేయటం ద్వారా మనం అన్ని పాపాల నుంచి విముక్తులు పొంది పుణ్యలోకాలకి మనం పోగలము అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఈ భగవద్గీత విన్న తర్వాత అర్జుని యొక్క సాక్షాత్కారం ఏమిటని చెప్తున్నారు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జునుడు, నా మోహం ఇప్పుడు పూర్తిగా నశించిపోయింది, నీ కృపచే నా స్మృతిని తిరిగి పొంది తిని ఇప్పుడు నేను స్థిరుడను, సందేహరహితుడని నీ ఆజ్ఞానుసారము వర్తించుటకు సిద్ధంగా ఉంటుంది అని చెప్పారు. సో ఇది చాలా ముఖ్యమాట. మొదట అర్జునుడి యొక్క పరిస్థితి ఏంటంటే ఆయన నిలబడటానికి కూడా ఆయనలో శక్తి లేదనమాట. అంత టెన్షన్ లో ఉన్నాడు, ఆయన శరీరం అంతా కంపించిపోతుంది, గాంధీవాన్ని వదిలేశాడు, ఆయన శరీరం అంతా కూడా మండుతోంది. అటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనమాట అర్జునుడు యుద్ధానికి మొదలు. ఇప్పుడు ఆయన యొక్క సందేహం అంతా, భయం అంతా పూర్తిగా కూడా తొలగిపోయింది అని చెప్తున్నారు. సో ఇది చాలా ముఖ్యం అనమాట. మనలో ఎప్పుడైనా సరే డౌట్స్ ఉంటే మనం ఏ కార్యం కూడా సరిగ్గా చేయలేము అనమాట. రిలేషన్షిప్ లో కూడా మనకి ఎదుటి వ్యక్తితోటి ఏమైనా డౌట్ ఉందనుకోండి, ఈ వ్యక్తి సరైన వాడు కాదా, సరైన వాడా, మంచివాడే కాదా అని డౌట్ ఉంటే కనుక మనం ఆ వ్యక్తితోటి మనం సరిగ్గా వ్యవహరించలేము. అదేవిధంగా ఇక్కడ సందేహాలు అనేది పూర్తిగా ఇక్కడ అర్జునుడికి పూర్తిగా నివృత్తి అయిపోయినాయి.
ఆయన భగవంతుని ఆజ్ఞానుసారం వర్తించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇక్కడ ఆఖరి శ్లోకం అనేది మనం ఇప్పుడు చర్చిద్దాం. భగవద్గీత యొక్క తర్వాత శ్రీమాన్ రాధాకృష్ణ ప్రభు ఇస్కాన్ అధ్యక్షులు ఆయన మీ తోటి కొంత సమయం సంభాషిస్తారు. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిర్ ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉండనో, ఎక్కడ మేటి ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండనో, అక్కడ నిశ్చయముగా సంపద, విజయము, అసాధారణమైన శక్తి, నీతి కూడా ఉండును. ఇదే నా అభిప్రాయం. ఇది సంజయుడు చెప్తున్నారనమాట ఆఖరి శ్లోకంలో. ఎక్కడైతే భగవంతుడు ఉంటారో, చాలా మందికి ఇది ఒక అపోహ అనమాట, భగవద్గీత ఇంట్లో ఉంటే ఏదో అరిష్టం జరుగుతుందని. కానీ ఇక్కడ దీని గురించి చెప్తున్నారు. ఎక్కడైతే ఈ భగవంతుడు శ్రీకృష్ణుడైన దేవాదేవుడు కృష్ణుడు ఉంటారో, ఎక్కడైతే అర్జునుడు ఉంటారో, అక్కడ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనందరి జీవితంలో కావాలని కోరుకునే విషయాలు. ఒకటి సంపద, రెండవది విజయము, అసాధారణ శక్తి, నీతి, ఇవన్నీ కూడా మన జీవితంలో మనకి లభిస్తాయి అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. సో ఈ విధంగా భగవద్గీతని మనం ఈ కొన్ని రోజులు పరిచయ కార్యక్రమం అనేది మీకు చేయడం జరిగింది గీతా సారాంశ రూపంలో. సో మీరందరూ కూడా దీన్ని ఆస్వాదించారని, మీ జీవితంలో మీరు దీన్ని అమలు చేస్తారని, శ్రద్ధగా భగవద్గీత చదువుతారని, మీరు యువతరమైన భగవంతుని యొక్క నామ సంకీర్తన మంత్ర ధ్యానం చేస్తారని ఆశిస్తూ మనం తదుపరి కార్యక్రమాల్లో మనం దీన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మనం ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ మనం ముగిద్దాం. నేను శ్రీమాన్ వరదకృష్ణ ప్రభుని కోరుకుంటున్నాను. శ్రీమాన్ వరదకృష్ణ ప్రభు ఇస్కాన్ హైదరాబాద్ అధ్యక్షులు, అంతేకాకుండా ఇస్కాన్ బెంగళూరు శ్రీ శ్రీ నరసింహ గిరిధారి మందిరం దానికి అధ్యక్షులుగా ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా ఆయన యొక్క సంస్థలో సేవలు అందిస్తూ ఎంతో మందికి ఆదర్శమైన జీవితాన్ని జీవిస్తూ ఎంతో మందికి భక్తి మార్గంలో ఆయన ప్రేరణ, ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. సో మనం ఆయన యొక్క ప్రేరణ ద్వారానే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. సో ఆయన యొక్క గైడెన్స్ ఇవ్వాలని మనం ఇంకా కూడా ముందుకు పోతున్నాం. సో మనం కొద్ది నిమిషాలు ఆయన నుంచి మనం ఈరోజు సందేశాన్ని విందాం. హరే కృష్ణ. వరదకృష్ణ ప్రభు. Yes, Prabhu. Can you hear me? Yes, Prabhu. We are so happy and glad to be with you, Prabhu. Please address our devotees. Yes, Prabhu. Om Ajnanatimirandasya Jnananjanashalakhya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namah. Namo Om Vishnupadaya Krishna Preshthaya Bhutale Srimate Bhaktivedanta Swaminiti Namine Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvishesha Shunyavadi Pashyatya Deshtarine. Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Shivasadi Gauravakta. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare. Shri Shri Radha Madan Mohan, Shri Shri Jagannath Baladev Subhadramaya, Shri Shri Gauranitai, Shri Shri Srinivas Govinda Shri Devi Bhudevi ki jai ho. Harinam Sankirtan Mahayagna ki jai. Srimad Bhagavad Gita ki jai. Anant Koti Vaishnav Vrinda ki jai. Mukam Karoti Vachalam Pangam Langayate Girimatrupatabam Vande Shri Gurum Dintaranam Paramananda Madhavam Shri Chaitanya Ishwaram. హరే కృష్ణ. మీ అందరికీ నా నమనాలు, మీ అందరికీ నా అభినందనాలని నేను తలపిస్తున్నాను. ఈ ఏకం శాస్త్రం దేవకి పుత్ర గీతం అని అంటారు. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. అంటే ఎన్నో వేల సంఖ్యల్లో వేద గ్రంథాలు ఉన్నాయి. కానీ నాకు సమయం లేదు, సమయం అభావం. నాకు నేను ఒక గ్రంథం చదవగలుగుతాను అని చెప్పే వాళ్ళకి స్పష్టంగా శాస్త్రాల్లోనే ఒక సూచన ఇస్తారు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. నీకు సమయ అభావం అని నువ్వు అనుకునేటట్టయితే ఈ భగవద్గీత ఒక గ్రంథాన్ని చదువు. దేవకీ పుత్రుడు స్తుతించినటువంటి చెప్పినటువంటి ఉపదేశాన్ని చదువు. నువ్వు ఒక్కడే దేవతుడిని ఆరాధిస్తామంటే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఏకం దేవో దేవకీ పుత్ర ఏవ. ఒక దేవతుడిని, ఒక భగవంతుడిని ఆరాధిస్తానంటే ఆ భగవంతుడు గీతాన్ని పలికినటువంటి శ్రీకృష్ణుని ఆరాధించండి. ఒకే నామం, ఎవరిదో ఒక్కళ్ళ నామమే పలుకుతాను అంటే అది దేవకీ పుత్రుడైన కృష్ణుని నామం పలకండి. ఒక్క భగవంతుడికే సేవ చేస్తానంటే
దేవకీ పుత్రుడైన కృష్ణుడికి సేవ అర్పించండి అని శాస్త్రంలోనే నిర్ణయం అనేది ఉంటుందన్నమాట. గీతా మహాత్మ్యం అనే శాస్త్రంలో ఈ మాట చెప్పారనమాట. ప్రపంచంలో ఇతిహాసంలో చూస్తే చాలా గొప్ప గొప్ప మేధావులు కానీ, ఫిలాసఫర్స్ అంటాం, మేధావులు ఫిలాసఫర్స్ కానీ, జ్ఞానిలు కానీ, విజ్ఞానిలు కానీ, వాళ్ళందరూ భగవద్గీతలో ఏదో అద్భుతమైన అయోమయమైన చింతన ఉంది, ఒక ఆలోచన ధార ఉంది. దర్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ థాట్ ప్రొవోకింగ్ కంటెంట్ ఇన్ భగవద్గీత అని చెప్పారు. మహాత్మా గాంధీ, లోకమాన్య తిలక్, ఆల్బర్ట్ ఐన్స్టైన్, అటువంటి ఐతిహాసిక పురుషులందరూ, వ్యక్తులందరూ భగవద్గీతని పొగిడారు. ఇది మా ఆశ ఏంటంటే మీరందరూ కూడా ఎక్కడున్నా సరే, ఏ ఊర్లో ఉన్నా సరే, ఈ మన దేశానికి, మన దేశాన్ని ఒక నిజమైన ఆస్తి అంటే భగవద్గీత, ఈ సనాతన ధర్మం అనేదే నిజమైన ఆస్తి అన్నమాట. అది మొట్టమొదటి మనం నేర్చుకోవాలి, మనం నేర్చుకుని అర్థం చేసుకుని మనం పాటించాలి. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉన్న సమస్యలకి నిజంగా చెప్పాలంటే ఎవరికి సరి అయిన జవాబు లేదనమాట, సరి అయిన ఉత్తరం లేదనమాట. ఎవరికి పరిహారం అనేది ఎవరికి తెలియటం లేదు. ఒక సమస్యని పరిహారం చేయడానికి ఒక రకమైన జవాబు వాళ్ళు కనిపెట్టారంటే, ఆ జవాబు ఒక సమస్యని పరిహారం చేస్తే, ఈ జవాబు అంటే మనం ది ఆన్సర్స్ టు ద కరెంట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్. ఎన్నో కొత్త సమస్యలు భవిష్యత్తులో అవి ప్రారంభిస్తాయన్నమాట. ఇలాంటి చక్రవ్యూహంలాగా జరుగుతుంది ప్రపంచం. సో నిజంగా ఇప్పుడు విసిగెత్తిపై అందరూ ఆ శ్రీమన్నారాయణుడు, కృష్ణుడు, భగవంతుడు పలికినటువంటి మాటలు వైపు తిరుగుతున్నారు. ఆఖరికి అందుకనే శాస్త్రాల్లో ఉంటారు, బహునాం జన్మనాం అంతే జ్ఞానమాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మలు, రకరకాల ప్రయత్నాలన్నీ అసఫలమయ్యాక భగవంతుడి వైపు తిరుగుతాం మనం అందరూ. భగవంతుడి వైపు తిరుగుతామన్నమాట మనం అందరూ. ఇప్పుడు ప్రేమనర్తన్ ప్రభు, వాట్ ఈస్ ద షెడ్యూల్? After your speech, actually we will take their feedback. So what time you plan to close this? Every day we will close around 7:30 Prabhu. Today we can go little ahead actually. Okay. Because I don't want to upset the schedule that you have planned. సో ఎన్నో జన్మలు అయ్యాక, అన్ని ప్రయత్నాలన్నీ అసఫలమయ్యాక భగవంతుడి దగ్గరికి వస్తారు. భగవంతుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు అసఫలత అనేది, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ నెవర్ చాంటెడ్ ఇన్ వెయిన్ అంటారు. అంటే భగవంతుడి పేరు పలికిన వాళ్ళకి ఎప్పుడు మంచిదవుతుంది, భగవంతుడి పేరు పలికిన వాడికి ఎప్పుడు నష్టం అనేది, ఏమంటారు, కష్టాలు అనేది ఏమి రావన్నమాట. భగవంతుడి పేరు పలికిన వాడికి మంచిదే అవుతుంది అని శాస్త్రం బైబిల్లో కూడా అంటారు. సో భగవంతుడి పేరు పలకడం, భగవంతుడు ఇచ్చిన ఉపదేశాన్ని మనం అర్థం చేసుకోవడం, దాని ప్రకారం మన జీవితాన్ని మార్చుకుంటే, హార్మోనీ అంటాం ఆంగ్ల భాషలో. హార్మోనీ అంటే మనం ఈ ప్రపంచాన్ని ఏ కారణానికి భగవంతుడు సృష్టించాడో ఆ కారణాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం మన జీవితాన్ని మనం నడిపించుకుంటున్నాం. అప్పుడు అన్ని రకాల మ్యాచ్ అవుతుంది. భగవంతుడి ఉద్దేశం, మన జీవిత లక్ష్యం అన్ని మ్యాచ్ అవ్వాలి. అప్పుడు మనం అనుభవించే సుఖమే వేరే రకమైన సుఖం అన్నమాట. సో భగవద్గీతలో చాలా మంది అడుగుతారు, వయసు అయ్యాక చదవాలా, ఇంట్లో భగవద్గీత పెట్టుకోవచ్చా, ఇప్పుడే ఇంట్లో అవసరం, ఇది చదివే వయసా అని చాలా మంది రకరకాల ప్రశ్నలు అడుగుతాడు. కానీ భగవద్గీతలో భగవంతుడు, కృష్ణుడు అంటాడు, సుసుఖం కర్తుం అవ్యయం అంటాడు. అంటే నాయన, నేను ఇచ్చే ఈ సరళ మార్గాన్ని మీరు అనుసరించేటట్టయితే మీ అందరూ ఎంత సుఖంగా ఉంటారంటే, ఈ భక్తి మార్గంలో భగవంతుడిచ్చే ఆదేశాలని అర్థం చేసుకుని దాని ప్రకారం మన జీవితాన్ని మార్చుకుంటే మనం అనుభవించే సుఖం, సుసుఖం కర్తుం అవ్యయం అని. ఈ అవ్యయం అనే పదార్థం చాలా ముఖ్యమైన పదం. అంటే క్షీణించిపోదన్నమాట.
క్షీణించనటువంటి సుఖాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. మనం ఎతికేదంతా దానికోసమే కదా. అదొకటే కాకుండా ఈ జన్మలో వచ్చే జన్మలో ఆఖరికి మనం భగవంతుడి ధామానికి చేరుకునే వరకు మనకి అన్ని రకాల రక్షణ అనేది భగవంతుడు ఇస్తాడు. మహాభారతం చూసినట్టు భగవంతుడు పాండవులకి దూతుడిలాగా పనిచేశాడు, దాసుడిలాగా పనిచేశాడు, బంటుడిలాగా పనిచేశాడు, మిత్రుడిలాగా ఉన్నాడు, హితైషుడు, శ్రేయాభిలాషి లాగా ఉన్నాడు, గురువులాగా ఉన్నారు, ప్రాధ్యాపకులుగా ఉన్నారు, రక్షకుడుగా ఉన్నాడు, మిత్రుడుగా కూడా ఉన్నాడు. అర్జునుడికి కృష్ణుడి చెల్లైన సుభద్ర మీద ప్రేమ అనేది పెరిగినప్పుడు ఆ భగవంతుడు శ్రీకృష్ణుడే మిత్రుడుగా అతనికి అన్ని రకాల ఉపాయాలు నేర్పించి అదే సమయానికి దుర్యోధనుడు బలరాముడు సుభద్రాదేవిని దుర్యోధనుడికి ఇచ్చి పెళ్ళాడాలి అని అనుకుంటాడు అనమాట. అది తప్పించి సుభద్రాన్ని అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు కృష్ణుడు. అంటే భగవంతుడు తన భక్తుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకనే శాస్త్రాల్లో ఉంటారు 2 రకాల మనుషులు ఉంటారు. అందరూ 2 రకాల మనుషులు ఉంటారంటే నేను అడిగినప్పుడు అందరూ చెప్తారు పురుషులు స్త్రీలు అంటారు. అలా కాదు. 2 రకాల మనుషులు ఎవరంటే సురులు అసురాసు, అంటే దైత్య అదైత్యులు. అంటే భగవంతుడి భక్తులు ఎవరు భక్తులు కారో అటువంటి 2 రకాలు. అంటే ద డివైన్ అండ్ ద డిమోనియాక్ అంటాం ఇంగ్లీష్లో. డివైన్ అంటే పవిత్రమైన దివ్యమైన అటువంటి భక్తులు, భగవంతుడి నుంచి దూరం వెళ్ళిపోయినటువంటి ఏమంటారు రాక్షస స్వభావం పెంచుకున్నటువంటి మనుషులు. సో దీస్ ఆర్ ద డివిజన్స్ ఆఫ్ సొసైటీ. నిజంగా చెప్పాలంటే ఇలాగ మనం విభజన చేస్తామన్నమాట. మీరందరూ భక్తులు అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇది ఒక్క విషయం నేను చెప్తాను. ఇది సాధారణంగా మనం ఏదో షాప్కి వెళ్తాం, 4 చీరలు చూస్తాం, 4 చూసినప్పుడు ఏదో 1-2 కొనుక్కుంటాం, ఇంకో 2 వదిలేస్తాం. అలాంటి నిర్ణయాలు రోజు తీసుకుంటూనే ఉంటాం. కూరగాయలు కొనడానికి వెళ్తాం, కొన్ని కూరగాయలు నచ్చుతాయి, కొన్ని కూరగాయలు నచ్చవు. కూరగాయలు అలాగే మన మార్కెట్కి వెళ్తాం, ఏదో కొంటాం, వదిలేస్తాం. అలాంటి నిర్ణయం కాదనమాట. భగవద్గీత మనం చేతిలో పెట్టుకుని భగవద్గీత చదువుతున్నాను, భగవద్గీత నేర్చుకుంటాను, భగవద్గీత ప్రకారం నా జీవితాన్ని మార్చుకుంటాను అనే నిర్ణయం చాలా ముఖ్యమైన. నన్ను అడిగితే మీ జీవితంలో మీరు ఇంకో 10 ఏళ్ళు అయ్యాక 15 ఏళ్ళు అయ్యాక మీరు వెనక్కి తిరిగి చూసారంటే నా జీవితంలో విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించేటట్టయితే, ఏ రోజు నేను భగవద్గీత చదివి భగవంతుడి దివ్యనామం హరే కృష్ణ మహామంత్రం స్తుతించాలి, నేను కూడా జపం చేయాలి, నేను కూడా భగవంతుడు భక్తుడు అవ్వాలి, భగవంతుడు కృపకి పాత్రుడు అవ్వాలి అని ఏ రోజు మీరు నిర్ణయం చేస్తారో అదే మీ జీవితంలో నిజమైన టర్నింగ్ పాయింట్. దట్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు 10 ఏళ్ళ కానీ 15 ఏళ్ళ కానీ వెనక్కి తిరిగి చూస్తే అంతకన్నా ముఖ్యమైన నిర్ణయం నా జీవితంలో వేరే ఏది లేదు. ఏ రోజు ఆ నిర్ణయం తీసుకున్న సంపూర్ణంగా 360 degrees సంపూర్ణంగా నా జీవితం అనేది మారిపోయింది. దీనికి నేను భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి నా కృతజ్ఞతను అర్పిస్తాను. భక్తులు, ఇస్కాన్ సంస్థకి చేరిన భక్తులు నాకు ఈ కార్యక్రమాన్ని రూపించి మా అందరికీ భగవద్గీత నేర్చుకోవడానికి అవకాశం కల్పించి ఇచ్చారు. కాబట్టి నాకు ఈరోజు ఆ అవకాశం దొరికింది అని మీరు ఆ కృతజ్ఞత భావనతో మీరు గుర్తు చేసుకుంటారు. సో భారత భూమితే హోయ్ జన్మ సార్థక కరో పరోపకారం చైతన్య మహాప్రభు పలికాడు. ఏంటంటారంటే మొట్టమొదటి మనం మన జీవితాన్ని పవిత్రం చేసుకోవాలి, భగవద్గీత చదవాలి, దివ్యనామం పలకాలి, భక్తి మార్గం ముందుకెళ్ళాలి, పాపకృత్యాల నుంచి దూరంగా ఉండాలి. అయ్యాక ఈ దివ్యమైన జ్ఞానాన్ని వేరే వాళ్ళతో పంచుకోవాలి. ఇది చాలా సరళమైన మార్గం. మన జీవితాన్ని పరిపూర్ణంగా ఉంటారు యశస్సు చేసుకోవాలంటే, అంటే టు కంప్లీట్లీ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్, దిస్ సింపుల్ ఫార్ములా హెస్ టు బి అప్లైడ్. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నాకు ఏ రోజు నుంచి ప్రారంభం చేస్తారో నాకు సరిగ్గా తెలియదు, కానీ గీతా సుబోధిని అనే కార్యక్రమం రూపించుకున్నాం. మీకు అప్పుడే మీరందరూ చాలా మంది రిజిస్టర్ అయ్యారని అనుకుంటాను. అది ప్రతిరోజు 15-20 నిమిషాలు మళ్ళీ
చేరుకుంటాము. ఒక మాల జపం చేస్తాము, ఒక శ్లోకం చదువుతాము, భగవంతుడు దివ్య నామం ఎందుకు సూచించాలనేది నేర్చుకుంటాము. చైతన్య మహాప్రభు గురించి, కృష్ణుడు గురించి, జగన్నాథుడి గురించి, పూరి జగన్నాథ్ గురించి, ఏకాదశుల గురించి, తులసి పూజ గురించి, భగవంతుడికి నైవేద్యం ఎలా పెట్టాలనేది అన్ని రోజు రోజుకి ఒక చిన్న టేక్ హోమ్ పాయింట్ అంటాం. టేక్ హోమ్ పాయింట్ అంటే ఈ రోజు నేను ఒక్క విషయం నేర్చుకుంటాం. ఈ రోజుకి ఒక విషయం నేర్పిస్తాం అనమాట, ఒక శ్లోకం చదివి. అది గీతా సుబోధిని అనే కార్యక్రమం పెట్టుకున్నాం. దాంట్లో కూడా వారంలో 2 సార్లు 1 గంట సేపు కార్యక్రమం పెట్టుకున్నాం. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్న 108 శ్లోకాలు చాలా ముఖ్యమైన శ్లోకాలు అన్నమాట. ఈ 108 శ్లోకాలు రోజుకి అంటే వారంలో 5-6 శ్లోకాలు నేర్పిస్తాం అన్నమాట. బుధవారం రోజు, ఆదివారం రోజు గంట సేపు ప్రవచనం ఇచ్చి. సో నేను మిమ్మల్ని ఏం కోరుకుంటానంటే, మీ జీవితాన్ని కొంచెం మార్చుకోండి. ఏమైనా సరే ఈ 15 నిమిషాలు భగవంతుడితో ఉండేలాగా మీరు చూసుకోండి. ఏదో విధంగా మీ జీవితాన్ని మార్చుకోవాలనే ఏమంటారు ఆ సంకల్పం చేసుకోండి. నేను చెప్పినట్టు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు అయినా సరే మీరు వెనక్కి చూసినప్పుడు ఈ ఒక్క నిర్ణయం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ అని మీకు గుర్తు వస్తుంది. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు కృష్ణుడి కోసం ఎదుగుతూ ఉంటుంది, కృష్ణుడి గురించి, భక్తి గురించి ఎదుగుతూ ఉంటుంది. ఆత్మ అనే దానికి మీరేమిచ్చినా సంతృప్తి పడదు. మనం BMW కారు, మెర్సిడీస్ బెంజ్ కారు కానీ, పెద్ద బంగ్లా కానీ, అది బహిరంగం, ఇట్స్ వెరీ ఎక్స్టర్నల్. ఆత్మకి తృప్తి ఎప్పుడు అనుభవిస్తుంది అంటే, అవగాహన అవుతుంది ఆత్మకి తృప్తి అనేది. అంటే ఎప్పుడు ఆ భగవంతుడు శ్రీకృష్ణుడితో మళ్ళీ సంబంధం అనేది పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, ఆ రోజు మన జీవితం మారుతుంది. భగవద్గీతలో అన్ని సమస్యలకి జవాబులే కాకుండా, I use this word in English, not just answers but also solutions అంటాం. అంటే మనం ప్రశ్నలకి ఉత్తరం ఇవ్వడం కాదు, ఆ సమస్యని పరిహారం చేసేది ఎలాగా అనేది భగవద్గీత నేర్పిస్తుంది. ఎందుకు నేర్పిస్తుంది భగవద్గీత అంటే, కృష్ణుడు మన తండ్రి. అహం బీజ ప్రజాపిత అంటాడు కృష్ణుడు. తండ్రిగా మనకి ఈయన లైక్ ఎ లవింగ్ అఫెక్షనేట్ ఫాదర్, మన మీద అనురాగం చూపించి, మన మీద తండ్రికి ఎలాగ పిల్లల మీద అనురాగం అనేది, ప్రేమ అనేది, వాత్సల్యం అనేది ఉంటుందో, అదే విధంగా మనకి నాయనా నువ్వు కష్టపడద్దు, నువ్వు నా కొడుకువి, నా పిల్లలు మీరందరూ, నేను చెప్పే ఈ సరళ మార్గాన్ని దయచేసి మీరు తీసుకోండి. మీకు కావాలంటే ఉదాహరణలు ఎన్నో నేర్పిస్తాను. భాగవతంలో, రామాయణంలో, మహాభారతం, నా భక్తులైన వాళ్ళని ఏ విధంగా నేను రక్షిస్తున్నాను అనేది మీరు చూసుకోండి అని భగవంతుడు నేర్పిస్తున్నాడు మనకి. సో ఈరోజు మీ అందరికీ నా అభినందనలు నేను చెప్పదలుచుకున్నాను. ఇది సాధారణ నిర్ణయం కాదు. దయచేసి మాతో ఈ ప్రయాణం, భక్తులు మన అందరూ కలిసి కృష్ణుడి సేవ చేయడానికి ఈ ప్రయాణం అనేది ప్రారంభించాము. 18 రోజుల భగవద్గీత 18 రోజుల్లో సంక్షిప్తంగా నేర్చుకున్నారు. ఇప్పుడు 108 శ్లోకాలు, ముఖ్య శ్లోకాలు, రోజుకి 3 శ్లోకాలు చొప్పున వివరంగా నేర్పిస్తాము. దాంతోపాటు రోజు మీకు ఒక టేక్ హోమ్ టిప్ ఫర్ ద డే అంటాం. అంటే ఏ విధంగా మనం అడుగున చిన్న అడుగులు వేసి మన జీవితాన్ని మార్చుకోవాలి అనేది. తర్వాత దీంతో పాటు మనం ఇంకో ప్రోగ్రామ్ రూపించుకుంటున్నాం, కాంటాక్ట్ ప్రోగ్రామ్ అని. అంటే 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి హైదరాబాద్ ఇస్కాన్లో, లేకపోతే వేరు నగరాల్లో ఈ భక్తి కార్యక్రమాల్లో ఎవరెవరు ఎన్రోల్ అయినారు వాళ్ళందరికీ గెట్ టుగెదర్ లాగా, కాంటాక్ట్ ప్రోగ్రామ్ లాగా చేయదలుచుకున్నాం. ఆ వివరాలు కూడా మీతో పంచుకుంటాం. సో దయచేసి మీరందరూ శ్రేష్ఠ భక్తులు అవ్వాలి. ఈ అధిక మాసంలో 18 రోజులు మీరు గీత ప్రవచనాలు ప్రతిరోజు పొద్దున్న విన్నారంటే మీరు నిజంగా భాగ్యవంతులు, అదృష్టవంతులు, పుణ్యవంతులు. ఏ జన్మలో చేసుకున్న ఆ పుణ్యం ఇప్పుడు ఫలిస్తుంది. మీ అందరికీ ఆ శ్రీ రాధాకృష్ణుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చైతన్య మహాప్రభు కృష్ణుని అవతారం. చైతన్య మహాప్రభు చెప్పినట్టు యారే దేకో తారే కోహో కృష్ణ ఉపదేశ్. మనం కూడా కృష్ణుడి గురించి, ఆ కృష్ణుడు ఇచ్చిన ఉపదేశం అందరితో పంచుకోవాలి. కానీ అది పంచుకునే ముందు మనం దాన్ని నేర్చుకోవాలి, మనం అనుసరించాలి. అప్పుడే మనకు అధికారం వస్తుంది వేరే వాళ్ళకి పంచుకోవడానికి. హరే కృష్ణ. ప్రేమరత్న ప్రభు.
మేమందరూ చాలా కుతూహలంతో వెయిట్ చేస్తున్నాం. 18 రోజులు మీతో పాటు ఈ భగవద్గీత కార్యక్రమాన్ని మీరందరూ విన్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీకు ఎలాగ అనిపించింది? మీరు ఏమి నేర్చుకున్నారు? మీ భవిష్యత్తులో మీరు ఏ విధంగా భక్తులు అవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు అనే మాటల్ని మీ నోట్లో నుంచి వినాలని మాకు చాలా కుతూహలంతో మేము అపేక్షతో కూర్చున్నాం ఇక్కడ. ప్రేమ్ నర్తన్, క్యారీ ఆన్. మీ అదృష్టం, ప్రేమ్ నర్తన్ అనే ఆయన చాలా గొప్ప భక్తుడు. మా హైదరాబాద్ ఇస్కాన్ గుడిలో ఎన్నేళ్ళ నుంచో సేవ చేస్తున్నారు. ఇస్కాన్ సంస్థలో ఆయన ఓపికగా 18 రోజులు మీతో రోజు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మీకు నేర్పిస్తున్నారు. ఇలాగే ఇంకో ఎంతో మంది భక్తులు ఉన్నారు. మా ఉద్దేశం ఏంటంటే, లాంగ్ టర్మ్ ప్లాన్ ఏమంటే, మీరందరూ కూడా ఈ భగవద్గీత అయిన గ్రంథాన్ని నేర్చుకుని భగవంతుడి నామస్మరణం చేస్తూ మీరు కూడా ఈ పరంపరా సిస్టమ్ అంటాం. అంటే మనం ప్రేమ్ నర్తన్ ప్రభు ఎవరి దగ్గర నేర్చుకున్నారు, వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారు. ఈ పరంపర అనేది చైతన్య మహాప్రభు సమయం నుంచి కిందకు వస్తుంది అనమాట. కృష్ణుడి నుంచి, చైతన్య మహాప్రభు నుంచి. అలాగే ఈ పరంపర అనేది ముందుకి సాగాలంటే ప్రేమ్ నర్తన్ ప్రభు ఎలాగ ఎవరి పాదాల దగ్గర, దివ్య చరణ కమలాల దగ్గర కూర్చుని నేర్చుకున్నారు, ఆయన ఇప్పుడు మనకి నేర్పిస్తున్నారు. భవిష్యత్తులో మనం వేరే వాళ్ళకి నేర్పించాలి. అవునా కదా? అదనమాట పరంపరా సిస్టమ్. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు శుభలక్ష్మి గారు మాట్లాడుతూ ఉంటున్నారు. శుభలక్ష్మి గారు మీరు చెప్పొచ్చండి. Maybe you should tell them to unmute. Yes. శుభలక్ష్మి గారు మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పొచ్చండి. జానకి గారు మీరు చెప్పండి, లేకపోతే ఆల్రెడీ రెడీగా ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. నేను 18 days నుంచి ఇది రెగ్యులర్ గా ఫాలో అవుతాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద కోర్స్. ఇది మీరు క్రాష్ కోర్స్ లాగా ఇది అయినా కూడా చాలా డీటెయిల్డ్ గా చాలా బాగా చెప్పారు. ఈవెన్ వన్ డే ఐ డిడ్ నాట్ మిస్ ఇట్. ప్రతిరోజు మీ దానికోసం నేను ఒక అరగంట ముందర నుంచే వెయిట్ చేసేదాన్ని. ఇది నేను సింగపూర్ లో ఉంటానని నేను వేరే చోట్లకి వెళ్ళాను నేను, బట్ ఐ కుడెంట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. మీరు ఇది క్రాష్ కోర్స్ అయినా మీరు ఆర్డర్ వైజ్, చాప్టర్ వైజ్ చెప్పుకుంటూ ఒక్కొక్కటి వచ్చేసరికి ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్. అసలు ఇది ఒక మాన్యువల్ లాంటిది. ఇది ఎట్లా ఫాలో అవ్వాలి ఏంటి అన్నది ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాగా మీకు అసలు విత్ పాజిటివ్ అవుట్లుక్ అన్నది చాలా బాగా చెప్పారు. అండ్ యూ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ విత్ ద కాంటెంపరీ స్టోరీస్. వెరీ హ్యాపీ. గీతా సుబోధ్ని కూడా నేను రిజిస్టర్ అయ్యాను. ఒక రిక్వెస్ట్ స్వామీజీ, ఈ మా అమ్మాయి ఉంది, సో మీరు ఇప్పుడు బ్రహ్మచారులకి వాళ్ళకి సపరేట్ గా రిజిస్టర్ చేసి ఇచ్చేసినట్టు ఐ రిక్వెస్ట్ యూ టు స్టార్ట్ ఎ ప్రోగ్రామ్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో. ఈ మా అమ్మాయి 11 years. సో వాళ్ళకి ఏంటంటే మీరు అన్నట్టు ఎప్పుడో చెట్టులా అయిపోయాక అప్పుడు మార్చుకునే బదులు మొక్కగా ఉన్నప్పుడే మార్చుకుంటే బాగుంటుంది కదా అని ఒక డిజైన్ చేస్తే ఇట్లా ఆన్లైన్, నేను ఇక్కడ ఆన్లైనే ప్రిఫర్ చేస్తాను, ఇక్కడ నేను వెళ్ళలేకపోతున్నాను. నేను కృష్ణ డివోటీనే, సో 16 మాల చేస్తాను రోజు. ప్రసాదం నైవేద్యం కూడా పెడతాను నేను. కొంచెం ఆనియన్ గార్లిక్ అప్పుడప్పుడు తింటున్నాను. అది దట్ ఐ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒకటి నేను ఇప్పుడు ఆనియన్ గార్లిక్ అంటే 25% అంటే నాట్ ఎవ్రీ డే, మేబీ వీకెండ్స్ కానీ బయటకు వెళ్ళినప్పుడు. అలాంటప్పుడు నేను తులసి మాల వేసుకోవచ్చా వేసుకోకూడదు? గార్లిక్ ఆనియన్ కూడా అండి, టోటల్ గానండి? ఎక్కడ మాట్లాడాలో తెలియట్లా, ఎక్కడ మాట్లాడాలా నేను సుబ్రహ్మణ్యం గారు తప్పని అంటున్నారు, ఎక్కడ చెప్పాలో తెలియట్లేదు. ఎంత ఆనందంగా ఉంది నాకైతే. మాతాజీ, ఇట్ ఇస్
Hello? Prabhuji, I'm not able to hear you properly. You can speak. చెప్పండి ప్రభుజీ, తులసి మాల ఇప్పుడు వేసుకోవాలంటే నేను షుడ్ ఐ హావ్ టు అవాయిడ్ ఆనియన్ అండ్ గార్లిక్ టోటలీ ఆర్ ఇస్ ఇట్ ఓకే? Varakrishna Prabhu, what is your suggestion, Prabhu? Hare Krishna, Varakrishna Prabhu. Yes. Hare Krishna. Prabhu, you heard now, Prabhu. What is your suggestion? Mataji, it is better to avoid onion, garlic. Okay, totally. And try to observe Ekadashi also. Then you wear tulsi. Is that okay? Okay, sure. I'll follow it. It may take 1 month, 1.5 months. But okay. Tulsi we wear when we are that level of purity we have achieved. No meat, eggs, coffee, tea, onion, garlic, and observing Ekadashi. Coffee, tea kuda taagandi, only onion, garlic. That one, yeah, I'll follow that one. Mataji, shall I tell you something? If you come to any ISKCON temple or something, and we make 56 items, 108 items, chappan bhog, 108 items without onion, garlic. Adi asalu onion, garlic unnadi anede marchipotam manu. Our kitchen will be so pure. So you can make hundreds of items without onion, garlic. We make everything. Chinese continental, Telugu items, Andhra items, Tamil items, Iyer items, Brahmin items, Jaini items, Gujarati items, everything we can make without onion, garlic. Okay. Mataji is almost given up. Only occasionally she takes. She used to not. I heard. You are 99.9% almost there. Just 0.1%. Yeah. I'm very happy about this program, Prabhuji. Me design chesi chala baga maku ardhamayetattu chepparu. It's our privilege. Ante inta దూరం నుండి we are able to understand everything, and మీరు ఇంత పెయిన్ తీసుకుని ఇవన్నీ చేసినందుకు. So I need to give time for others also. Thank you very much. Hare Krishna. Hare Krishna. We will pray for you, Mataji. We will pray for you. Hare Krishna. Premnartan, carry on. Yes, Prabhu. Panga. Hare Krishna, Prabhu. We have one few announcements, 2 minutes. Afterwards, we'll continue. హరే కృష్ణ. మీకు ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ చేయాలనుకుంటున్నాము. నేను స్క్రీన్ షేర్ చేసి మీకు అనౌన్స్మెంట్స్ ఏంటనేవి చూపిస్తాను బ్రౌజర్ లో. ఇది ఫీడ్బ్యాక్ ఫామ్ అండి. ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ లో మీరు గీతాసారం కోర్సు విన్నారు కదా, ఈ గీతాసారం కోర్సు యొక్క మీ అనుభవాలు మీరు ఇందులో షేర్ చేయవచ్చు. అంతేకాకుండా చాలా మంది శ్రోతలు మేము మందిరంకి వచ్చి సేవలో ఎలా పాల్గొనాలి, మందిరంలో మీరు నిర్వహించే చాలా కార్యక్రమాల్లో మేము ఎలా పాల్పంచుకోవాలని చాలా మంది అడిగారు. అందుకోసమని మేము ఈ ఫామ్ ని ఏర్పాటు చేశాము. ఇందులో వివిధ రకాలైన సేవలు ఉన్నాయి. ఆ సేవలను మీకు ఆసక్తికరమైన మీరు సేవలో పాల్గొనాలనుకుంటే మీరు మీ వివరాలు ఇందులో అందించవచ్చు. ఇంకా చాలా మంది భక్తులు మేము చాలా దూర ప్రాంతాల్లో ఉంటాము, మందిరానికి రాలేము, మేము డొనేషన్స్ చేయాలనుకుంటున్నామని చాలా మంది చెప్పారు. అంతేకాకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే డొనేషన్స్ ఇవ్వాలనే ఆసక్తి ఉన్నవారు
వారు డొనేషన్స్ వివిధ రకాలైన డొనేషన్స్ చేయవచ్చు. ఒకటి, మేము నిర్వహిస్తున్న ఈ గీతాసారం కోర్సుకి సంబంధించిన డొనేషన్ చేయాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి మీరు డొనేషన్ చేయొచ్చు. మీకు ఇంతకుముందే నేను చాట్ లో వివిధ రకాల లింక్స్ పంపించాను. డొనేషన్స్ చేయడానికి కావాల్సిన లింక్స్, మీరు సేవలో పాల్గొనాలనుకుంటే, లేదంటే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అందించాలనుకుంటే దానికి సంబంధించిన లింక్స్ అన్ని నేను పంపించాను. ఆ లింక్స్ మీరు కాపీ చేసుకొని మీ సిస్టంలో సేవ్ చేసుకొని మీకు కావాల్సిన సమయంలో మీరు ఓపెన్ చేసి మీరు ఫిల్ చేయవచ్చు. అంతేకాకుండా మేము వాట్సాప్ లో కూడా ఈ లింక్స్ పంపిస్తాము. ఇంకా ఇది చాలా పవిత్రమైన పురుషోత్తమ మాసం కావున ఈ సందర్భంగా ఈ పురుషోత్తమ మాసానికి సంబంధించిన డొనేషన్ చేయాలనుకుంటే ఈ ఫామ్, ఈ పేజ్ ఓపెన్ చేసి మీరు చేయొచ్చు. అంతేకాకుండా మేము మందిరంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. భక్తులకు రోజు కృష్ణ ప్రసాదాన్ని పంచుతుంటాము. దీనికి సంబంధించిన సేవలో మీరు పాల్పంచుకోవాలనుకుంటే ఈ అన్నదాన సేవ పేజ్ ఓపెన్ చేసి మీరు డొనేషన్స్ ఇవ్వచ్చు. ఇంకా మీకు పంపించిన లింక్ లో 30 సంవత్సరాలకు తక్కువ వయసున్న యువతకి ప్రత్యేకంగా గీతా శుభోదని కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వారికి ప్రత్యేకంగా దానికి సంబంధించిన లింక్ ఇది మీరు చూస్తున్నారు. మీకు షేర్ చేసిన స్క్రీన్ లో మీకు కనిపిస్తుంటుంది. ఈ పేజ్ ఓపెన్ చేసి మీరు 30 సంవత్సరాల తక్కువ ఉన్న వయసు వారి పేజ్ ఓపెన్ చేసి వారి వివరాలు అందించవచ్చు. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. మీరు ఇవన్నీ గుర్తించుకొని మీరు చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు మన అభిప్రాయాల సేకరణని కొనసాగిద్దాము. ఎవరైతే మీ అభిప్రాయాలు షేర్ చేయాలనుకుంటున్నారో వారు హ్యాండ్ రైజ్ చేయండి. కిషోర్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మీరు చెప్పేసండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీరు వీడియో కూడా ఆన్ చేయగలిగితే చేయొచ్చు. పర్లేదు, కొంచెం బయట సైడ్ నన్ను క్షమించండి. సో మేము గత 18 రోజులుగా వింటున్నాము. ఇది మా యొక్క మహోద్భాగ్యంగా అనుకుంటున్నాము. మీ సమయాన్ని మా అందరికి పంచడానికి చాలా ప్రయత్నించారు. మేము కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నాము. నేను ఇంతకుముందు ఒక 5 yearsగా వేరే గీతని పఠిస్తున్నాను, కానీ దానికి శ్లోకము తాత్పర్యము అలాగ ఉంటుంది. బట్ అయితే మీ కోర్సు ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ లాంటిది. సో అలా రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల ఏంటంటే చాలా నీట్గా అర్థమవుద్ది. సో అది చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది స్వామి. సో హోప్ ఇలాగే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. సో మీరు చెప్పడం, ఇలా రియల్ టైం ఎగ్జాంపుల్ కొన్ని చెప్పడం వల్ల నా మనసులో కూడా కొన్ని ఇలా సిచ్యువేషన్ బట్టి నాకు కూడా కొన్ని అలాంటి ఇవి కలిగిన భావాలు. సో హోప్ఫుల్లీ ఐ విల్ షేర్ దట్ సో దట్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ యూ కెన్ టేక్ దోస్ ఎగ్జాంపుల్స్ అండ్ యూ కెన్ గో అహెడ్. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థాంక్స్ అండి. హరే కృష్ణ. అజయ్ దేవరకొండ గారు, మీరు చెప్పండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఐ హ్యావ్ నో వర్డ్స్. ఇట్స్ లైక్ ఎక్సలెంట్ అన్న మాట కూడా తక్కువే చెప్పాలంటే. ఎందుకంటే ఈ వీడియో అన్న ఆన్ చేయగలిగితే చేయగలరా? నా సిస్టమ్ లో వీడియో ఆప్షన్, కెమెరా ఆప్షన్ లేదండి. ఓకే. సో ఈ లాస్ట్ 18 days నుంచి మీరు చెప్పే ప్రతి శ్లోకం కానీ లేకపోతే ఇచ్చే ఎగ్జాంపుల్ కానీ ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఎందుకంటే చాలా మందికి ఏమనుకుంటారంటే టిల్ ఈ కోర్స్ అటెండ్ అయ్యే ముందు వరకు కూడా నేనేమనుకున్నా అంటే భగవద్గీత అంటే ఇట్స్ సచ్ ఏ కాంప్లెక్స్ సబ్జెక్ట్. అది మన పరిధి దాటింది, మన మెచ్యూరిటీ దాటిపోయింది. అది అంటే దాన్ని అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ నాకు లేదు, మనకి లేదు. అది భగవద్గీత ఓకే. మనం ఏంటంటే ఎప్పుడైనా ఉన్న అలవాటు ఏంటంటే చెడ్డ అలవాటు, కాంప్లెక్స్ థింగ్స్ని అవాయిడ్ చేసేయడం. సో ఈవెన్ ఐ హ్యాడ్ దట్.
కానీ ఎప్పుడైతే ఈ కోర్స్ అటెండ్ అయ్యి మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చూసానో నాకు ఒక క్రిస్టల్ క్లారిటీ వచ్చింది. అది ఏంటి, అది ఎందుకు చదవాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి మన లైఫ్లో, ఇది నాకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట. సో మీరు ఏదైతే ఎయిమ్ తోటి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారో ఆ పర్పస్ ఇట్ వాజ్ ఇగ్నైటెడ్ ఇన్ మీ. సో ఇది వినడమే కాదు, ఖచ్చితంగా ఆచరించి చదవాలి, డైలీ చదవాలి, ఆచరించాలి, అర్థం చేసుకోవాలి. ఈ మెయిన్ ఎయిమ్ తోటి మీరు స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్. బికాస్ యాజ్ యూ సెడ్ ఇది 18 రోజులలో కవర్ చేసే తక్కువ చిన్న సబ్జెక్ట్ ఏం కాదు. సో అది ఆ పర్పస్ మాత్రం నాలో ఇగ్నైట్ అయింది అండ్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు స్టార్ట్ ఇట్ అండ్ మేక్ ఇట్ మై డైలీ హ్యాబిట్. సో మీ దగ్గర కోర్స్ అది కిట్ కూడా తీసుకున్నాను, భగవద్గీత కిట్. సో కంపల్సరీ స్టార్ట్ చేస్తాను. అండ్ యా, ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు యూ ప్రభునర్తన్ దాస్ గారు, బికాస్ యూ took it to another level, like by explaining the real time examples even to a layman. థ్యాంక్ యూ అండి. ఆల్సో అందరూ కూడా ఒక 3 నిమిషాల్లో కాస్త మీరు చెప్తే కనుక మనం ఎక్కువ మందికి అవకాశం ఇవ్వగలం. నందు గిరీష్ గారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీరు రోజు కూడా చాలా శ్రద్ధగా అవసరం చూడటం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రభుజీ, అంటే నేను ఇంతకు ముందు భగవద్గీత తీసుకున్నాను కానీ రెగ్యులర్ గా చదవలేదు. ఎప్పుడైతే గీతాసారం స్టార్ట్ చేశానో అప్పటి నుండి రెగ్యులర్ గా చదవడం కానీ, అండ్ ఫస్ట్ డే నుండి మాల కూడా స్టార్ట్ చేశాను నేను, హరే కృష్ణ జపమాల. అండ్ కిట్ కూడా టెంపుల్ కి వచ్చి తీసుకున్నాను. ముందు నేను అకేషన్స్ కి మాత్రమే టెంపుల్ కి వచ్చేవాడిని అనమాట. నేను ఎప్పుడైతే గీతాసారం స్టార్ట్ అయిందో అప్పటి నుండి రెగ్యులర్ గా రావాలని డిసైడ్ అయ్యి, అండ్ వీక్లీ అంటే లాస్ట్ ఇప్పటివరకు గీతాసారం స్టార్ట్ అయిన తర్వాత 2 to 3 times నేను టెంపుల్ కి వచ్చాను. అండ్ సర్వీస్ చేస్తానని కూడా ప్రభుజీ గారు చెప్పి రెగ్యులర్ గా కాంటాక్ట్ లోనే ఉంటున్నాను. అండ్ మీరు గీతాసారం స్టార్ట్ అయిన తర్వాత మీ ఎక్స్ప్లెనేషన్ కానీ అండ్ మోర్ ఓవర్ ఎగ్జాంపుల్స్ వల్ల ప్రతి ఒక్క శ్లోకం కానీ ప్రతిదీ కానీ చాలా బాగా అర్థమవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.